హలో గైస్, వెల్కమ్ టు అనిల్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల. ఈరోజు బిట్ ఆఫ్ ది డే. బై 1990, అప్రాక్సిమేట్లీ డాష్ పార్ట్ ఆఫ్ ది ఇండియాస్ పాపులేషన్ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. 1990 దశకంలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఎంతమంది ఆధారపడ్డారు? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 57%, ఆప్షన్ సి 45%, ఆప్షన్ డి 65%. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి 65%. సో చాలామంది 55% అని అనుకుంటారు, లేదంటే చాలామంది 57% అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ప్రయర్ టు 2014. 2011 2014 చూసుకుంటే మనకి ఈ 55 to 57% అనే కాన్సెప్ట్ అనేది ఉంది. సో అట్ ప్రజెంట్ 2024లో చూసుకుంటే, అంటే 2025లో 2024 ఏదైతుందో దాని ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తుందన్న సంకేతం అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో 65% నుంచి 42%కి తగ్గిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కువగా లేబర్ ఫోర్స్ వచ్చేసి మనకి ఆ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ వైపు, సర్వీస్ సెక్టార్ వైపు డైవర్ట్ అవుతున్నారు. సో ఫర్ మోర్ కంటెంట్, ఫర్ లెంతీ వీడియోస్, ప్లీజ్ మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాకుండా మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో మీరు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, వెదర్ యూ మైట్ బి తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన జనరల్ స్టడీస్ అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ విత్ ద టాప్ ఫ్యాకల్టీస్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ try to download this Anil Nair classes. Okay, so for more content, for more videos, please like, comment and share and subscribe our channel. Thank you so much.